జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఈ రోజు జానుకి నానికి గట్టిగా బుద్ధి చెప్పే పంపిద్దాం. నేను ఇస్తానులే పిన్ని. వాళ్ళు చేసిన తప్పుకి నువ్విస్తావేంటి మిత్రా? ఎవరు తప్పు చేస్తే వాళ్లే శిక్ష అనుభవించాలి, ఎవరు పాడు చేస్తే వాళ్లే బాగు చేయాలి. మధ్యలో నీకెందుకు? ఏదో చిన్న పిల్లాడు తెలియక చేశాడు. ఇంత చిన్న విషయాన్ని పెద్దది చేస్తారెందుకు? ఇది నీకు చిన్న విషయంలో కనిపిస్తుందా మిత్రా? మన ఇంటికి సంబంధం లేని వాళ్ళు ఇంట్లోకి దూరి మన వస్తువులు పాడు చేస్తూ ఉంటే పోనీలే పాపం అని వదిలేయాలా? వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళకి పనిష్మెంట్ పడాల్సిందే. ఇప్పుడు ఆ డబ్బుల గురించే కదా ఈ గొడవ అంతా. మిత్ర అన్న ఇస్తానంటున్నాడు కదా, మధ్యలో నీకెందుకు మనీషా? అలా అంటావేంట్రా? వీడు ఈరోజు ఇది పాడు చేశాడు, రేపొచ్చి ఇంకొకటి పగలగొడతాడు. వాళ్ళు చేసే తింగర పనులకి మనమెందుకు నష్టాన్ని భరించాలి? దీన్ని ఎవరు పాడు చేశారో వాళ్లే దీనికయ్యే ఖర్చు భరించాలి. నేను భరిస్తాను. ఏంటి, నువ్వు భరిస్తావా? ఎక్కడి నుంచి తెచ్చిస్తావు లక్ష్మి? పైసా ఆదాయం లేదు కానీ పౌరుషానికేం తక్కువ లేదు. ఇష్టం వచ్చిన ప్రగల్భాలన్నీ పలికేస్తావు. జరిగేదేదన్నా ఉంటే చెప్పు లక్ష్మి. జరిగేది చెప్తున్నా చిన్నత్తయ్య గారు. జాబ్ చేసైనా సరే మీ నెక్లెస్ బాగు చేయడానికి కావాల్సిన డబ్బులు నేనిస్తాను. నేను ఇస్తానంటున్నాను కదా లక్ష్మి. నాకు ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదు. నేను ఎవరి మీద ఆధారపడాలనుకోవడం లేదు. లక్ష్మి, నువ్వు ఆగమ్మా. దేవయాని, ఏంటిది? చిన్నపిల్లాడు తెలియక చేసుంటాడు. పోనీలే అని వదిలేకుండా ఇంత పట్టుపట్టుకుని కూర్చుంటావేంటి? మీరు పంతవే అనుకోండి, పట్టుదలే అనుకోండి, వీడు చేసిన పనిని నేను క్షమించలేను.
ఇష్టంగా కొనుక్కున్న నా నెక్లెస్ పాడైతే నేనంత సులువుగా వదిలేయలేను. మీరేం కంగారు పడకండి చిన్నత్తయ్య గారు. దానికి ఎంత ఖర్చు అవుతుందో అది నేనిచ్చేస్తాను. జాబ్కి అప్లై చేస్తున్నావా? నందన్ కుటుంబంలో కోడలంటే ఎలా ఉండాలి లక్ష్మి? కోటలో ఉండే మహారాణిలా ఉండాలి. కిరీటంలో ఉండే కోహినూర్ వజ్రంలా వెలగాలి. కానీ నువ్వేంటి ఉద్యోగాలు చేస్తాను, ఊళ్ళ మీద పడతాను అనుకుంటూ ఇలా న్యూస్ పేపర్లో సర్కిల్స్ గీసుకుంటూ కూర్చున్నావు. నందన్ కుటుంబం కోడలు చెప్పుకోవడానికి చాలా బాగుందండి. కానీ అదే నందన్ కుటుంబం అంతా కలిసి ఆ ఇంటి కోడల్ని ఒక బూటకపు ప్రపంచంలో బ్రతికేలా చేసింది. నందన్ కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఆ ఇంటి కోడల్ని దారుణంగా మోసం చేయడం జరిగింది. ఇన్ని జరిగాక నందన్ కుటుంబం కోడలు కోటలో రాణిలా ఇంకెలా బ్రతుకుతుందండి? ప్రతిదానికి ఒక కారణం ఉంది లక్ష్మి. కారణాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే నీకు తప్పుల్లా కనిపించినవి కూడా ఒప్పుల్లా కనిపిస్తాయి. వద్దండి, నేనెప్పుడూ ఆ తప్పుల్ని ఒప్పులుగా చూడాలనుకోవడం లేదు. ఎందుకంటే తప్పులెప్పుడూ తప్పులే, అవి ఎప్పటికీ ఒప్పులు కాలేవు. సరే లక్ష్మి, అదంతా వదిలే. నువ్వు పిన్నికి డబ్బులు ఇవ్వాలి కాబట్టే కదా ఉద్యోగం చేస్తానంటున్నావు. పిన్నికి ఇవ్వాల్సిన డబ్బులు నేను నీకు ఇస్తాను, నువ్వు పిన్నికి ఇచ్చే సమస్య తీరిపోతుంది కదా. లేదండి, అప్పుడే అసలైన సమస్య మొదలవుతుంది. మీరు నాకు ఏ స్థానంలో ఉండి డబ్బులు ఇవ్వాలనుకుంటున్నారు? భర్త స్థానంలో ఉండా, స్నేహితుడి స్థానంలో ఉండా, లేక ఒక బంధువు స్థానంలో ఉండా? 3 ముళ్ళు వేశారు కాబట్టి భర్త స్థానంలో ఉండి నీకు సాయం చేస్తానని మాత్రం అనకండి. ఎందుకంటే 3 ముళ్ళు వేసినంత మాత్రాన భర్త స్థానాన్ని సంపూర్ణం చేయలేరు. మనసులో ఆరాధించాలి, ప్రాణంగా ప్రేమించాలి. మీలో అవేమీ లేనప్పుడు ఒక భర్తగా సాయం చేసే అధికారం మీకుండదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.